అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'కలహం మధురం' ఒకటవ భాగం. రచయిత మోక్ష గారు. నాయనా, ముహూర్తం వేళయింది. మాంగల్య ధారణ చెయ్యి నాయనా అంటూ పంతులు గారిచ్చిన తాళి అందుకున్న మన హీరో వేదాంశ్ గట్టిగా ఒక నిట్టూర్పు వదిలి, ఆ పక్కనే అమాయకంగా చూస్తున్న తన మరదలు మనస్విని మెడలో 3 ముళ్ళు వేసి మెడలో వరమాల సరిచేసుకొని ఆమె పక్కనే కూర్చుంటూ ఉండగా, పక్కనే ఉన్న ఫోటోగ్రాఫర్ అతని ఫోటో కోసం అని "సార్, ఫోర్ హెడ్ మీద కిస్ చేయండి" అనడంతో అతనికేసి కోపంగా ఒక చూపు విసిరి ఆ వెనుకే ఉన్న వాళ్ళ నాన్న మీద నిప్పులు కురిపించాడు. అంతలో వెనక నుంచి "త్వరగా కానివ్వండి బాబు, ఇంకా జరగవలసిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి" అని అటు పంతులు గారు కూడా ప్రెజర్ చేసేసరికి ఇంకా తప్పక అంటీ అంటనట్టుగా పెదాలు ఆమె నుదుటి మీద ఆనించగానే ఎప్పుడు వేరే మగాడి స్పర్శ తెలియని మనస్వినికి బిడియంతో కళ్ళు కిందకి దించబోతే "మేడం, చిన్ అప్" అని అంటూ వినపడిన ఫోటోగ్రాఫర్ మాటకి బలవంతంగా తలెత్తి చూసి వీడి దుంపదెగ, వచ్చిన దగ్గర నుంచి ఇదే వరస. వీడి ఫోటో స్టిల్స్ కోసం హల్దీలో నన్ను నీళ్ళల్లో నానబెట్టి కోల్డ్ అంటుకునేలా చేశాడు అని అంటూ హాచ్ అని మండపం మీదే తుమ్మేసింది మనస్విని. మండపంలో తుమ్ము వచ్చినా ఆపుకో, లేదంటే చచ్చిపో, అంతేగాని మండపం మీద తుమ్మావు తోలు ఒలిచేస్తా అని వాళ్ళ అమ్మ ఇంతకు ముందు అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంది మనస్విని. వచ్చిన తుమ్ముకి నాలిక కరుచుకొని తలెత్తి చూసిన మనస్విని వైపే కోపంగా తనని చూసి పళ్ళు నూరుతున్న వాళ్ళ అమ్మని చూసి "సారీ మా" అని అంటూ రెండు చెవులు పట్టుకుని ముద్దుగా బ్రతిమాలుకొని పంతులు గారిచ్చిన నీళ్లతో ఆచమనం చేసుకుంది. "మేడం, ఒక్కసారి సైడ్ యాంగిల్‌లో సార్‌ని చూడండి" అని వినిపించిన ఫోటోగ్రాఫర్ మాటకి "ఒరేయ్ దిక్కుమాలిన వెధవా, నన్ను క్షణం ఊపిరి పీల్చుకోనివ్వవారయ్యా నువ్వు? అయినా ఈ తలకు మాసిన ఫోజులన్నీ నీకే ఎలా వస్తున్నాయిరా? పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు రోకలి పోటు వేసేటప్పుడు అరగంట రోకలి నా నడుము మీద పెట్టించొచ్చావు. దెబ్బకి నడుము పడిపోయింది. ఇందాక జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అంతే, బావ కళ్ళల్లోకి చూడమని చెప్పావు. అక్కడ బావ హైట్‌కి నా హైట్‌కి పొంతన కుదరక మెడ పట్టేసింది. అయినా ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక పేమెంట్ ఇస్తాడు కదా మావయ్య, అప్పుడు చెప్తా నీ పని" అని మనసులో అనుకుని వేద్ వైపుకే తన తల తిప్పి చూసింది. 6 అడుగుల మనిషి అతను. మరి తను 5 అడుగులు కూడా ఉంటుందో లేదో డౌటే. ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లటి తెలుపు. తనైతే స్ట్రాంగ్‌గా పెట్టిన క్యాపుచినో కలర్. ఏదో మావయ్య బలవంతం మీద కానీ నిజంగా నా కోసం ఇంత అందగాడు దొరుకుతాడా అని మనసులో అతన్ని చూసి మురిసిపోతూ ఉండగానే తనని ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించేశాడామెను. పెళ్లి తంతు పూర్తయింది. అప్పగింతలు పూర్తయ్యాయి. మను వాళ్ళ అమ్మ నాన్న బాధగానే తనని వేద్ చేతుల్లో పెట్టారు. కానీ మను కంట్లో చుక్క నీరు లేదు. మనసు పడిన బావని మనవాడేసిన ఆనందంలో తనకి తన బావ తప్ప ఇంకెవరూ గుర్తు రావట్లేదు. ఇన్నాళ్ళు తనకి దూరంగా ఉన్న తన బావను ఇంకెక్కడికి వెళ్ళనివ్వకుండా గట్టిగా అతని చెయ్యి పెనవేసుకొని పట్టుకుంది. కానీ వేద్ ఆమెను సీరియస్‌గా ఒక చూపు చూసి తనని విడిపించుకొని ఆమెకు దూరంగా నిలబడ్డాడు. అతను చేసిన పనికి చివుక్కుమంది మనుకి. కానీ తమాయించుకొని వాళ్ళ అమ్మానాన్నలకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి కారులో వాళ్ళ మామయ్య ఇంటికి బయలుదేరింది. తనతో పాటే పెంచుకున్న తన బుజ్జి కుక్కపిల్ల స్పార్క్ కూడా తనతో పాటు తీసుకువెళ్ళింది. వైజాగ్ వేద్ ఇంట్లో "మను, పాలివ్వు" అని అంటూ వేద్ వాళ్ళ అమ్మ లావణ్య పిలిచిన పిలుపుకి స్పార్క్‌ని ఆడిస్తూ వచ్చిన మను ఆవిడ వేడి చేసి వెండి గ్లాసులో పోసిచ్చిన పాలు తీసుకుని స్పార్క్ గాడి మూతి దగ్గర పెట్టగా నాలికతో జుర్రుకుని సగం పాలు తాగగానే అది చూసిన లావణ్య "ఒసేయ్ పిచ్చిదానా, ఏం పని అది" అని అంటూ ఆ గ్లాస్ లాక్కుంది తన చేతి నుంచి. "అయ్యో అత్తా, అదేంటి పాపం మధ్యలో లాగేసుకున్నావు, దానికి ఆకలిగా ఉందంట" అని అంటూ తిరిగి ఆ గ్లాస్ అందుకోపోతే "ఆకలి అంటే వెండి గ్లాసులో పాలు పట్టిస్తావా ఛ! కుక్క ఇప్పుడు ఈ గ్లాస్ నా నెత్తికి కొట్టుకోవాలి" అంటూ విసుక్కొని వేరే గ్లాసులో పాలు పోసి మను చేతికిచ్చి తన చేతిలో స్పార్క్ గాడిని లాక్కొని "దీనికి పాలు నేను పట్టిస్తానులే కానీ ఇదిగో ఇలా పిచ్చి వేషాలు నా దగ్గర వేస్తే వేశావు కానీ వాడి దగ్గర కొంచెం కుదురుగా ఉండు. అయ్యగారికి ముక్కు మీదే ఉంటుంది కోపం ఎప్పుడు. ఏదైనా తిక్క పని చేశావో చంపేస్తాడని" బెదిరించింది తనని. "సరే" అని చీర కొంగుని చిటికెన వేలుకు చుట్టుకొని సిగ్గుపడుతూ "నేనెలా ఉన్నానత్తా" అని అడిగింది. ఆ మాటకి మనుని పైనుంచి కింద వరకు చూసి "నీకేంటే, నువ్వు బంగారం" అంటూ వేలు చిదిమి దిష్టి తీసి "ముహూర్తం టైం దాటిపోతోంది నువ్వెళ్ళు" అన్నారు. ఆ మాటకి మను పెదాలు ముడిచి అందంగా సిగ్గుపడి ఆవిడ చేతిలో ఉన్న స్పార్క్ గాడి తనని నిమిరి "అత్త, వీడు గోరువెచ్చగా ఉన్న పాలే తాగుతాడు. షుగర్ వేయకపోతే కనీసం స్మెల్ కూడా చూడడు" అంది దాన్ని గారం చేస్తూ. "వాణ్ణి నేను చూసుకుంటానన్నాను కదా, నువ్వెళ్ళు" చిన్నగా కసురుకుందావిడ. "వాడికి బయట పడుకోవడం అలవాటు లేదత్తా" అని అక్కడే నిలబడి చెప్పింది మను.
నా పక్కలో పడుకోబెట్టుకుంటానులేవే. ముందు నువ్వు వెళ్ళు అని అంటూ తలెత్తిన ఆవిడ బెరుకుగా చూస్తూ ఉన్న మనుని చూసి అనే మాట ఆపేసి చిన్నగా నవ్వుకొని, మను, నీకు సిగ్గుపడ్డం కూడా వచ్చా అంటూ బుగ్గగిల్లి, వాడక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళు అన్నారు. నువ్వు రా. పక్కనే గోడ కానుకొని నిలబడి దాన్ని గోటితో గీస్తూ అడిగింది. ఎక్కడికే వచ్చేది? అయినా ఊర్లో పెద్ద రౌడీ పిల్లలా కబుర్లు చెప్తావు. ఇప్పుడేమైందని తీయగా కసిరి మను రెక్క పట్టుకొని దగ్గరికి లాగి, చెప్పాను కదా వాడి కోపం ఎక్కువని, ఏదైనా మాటన్నా కూడా పట్టించుకోకు అని తనని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దాడి, పద అని అంటూ మను చెయ్యి తీసుకొని ఒక్కడుగు వేసి, ఆ గుమ్మం వరకే అయినా తోడు వస్తాలే అన్నారు. మను చిన్నగా నవ్వి ఆవిడ వెనకే అడుగులు వేస్తూ ఉంటే, కొంచెం దూరానికి ఆవిడ అడుగులు ఆగిపోయాయి. ఏంటా అని చూస్తే ఎదురుగా వాళ్ళ మావయ్య, అదే వేద్ వాళ్ళ నాన్న కిరణ్ నవ్వుతూ తనకెదురొచ్చి మహాలక్ష్మిలా కళకళలాడుతున్న తనని ముద్దాడి, వాడి గురించి నీతో ఒకటి చెప్పాలి మను అని అన్నారు. మేనకోడలు ఇంకెప్పటికీ మీతోనే ఉంటుంది కదా! తనతో ఇంకెప్పుడైనా మాట్లాడొచ్చు కానీ ముందు ముహూర్తం దాటిపోతోంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి అని లావణ్య కిరణ్‌ని తప్పించి తనని తీసుకొని వెళ్లి గది ముందు వదిలిపెట్టింది. కుడి కాలు పెట్టి వెళ్ళు అంటున్న ఆవిడ చెయ్యి గట్టిగా పట్టుకొని, భయంగా ఉందత్తయ్య అని అంటూ గోళ్లు కొరుకుతున్న తనని చూసి, ఇన్నాళ్ళు బావా బావా అని కలవరించావు కదే! ఇప్పుడు నీ బావ నీవాడు. నీ కొంగు కట్టుకోవాణ్ణి అంటూ ఆమెను గదిలోకి తోసి తలుపు వేశారు. భళ్లున తలుపు మూసిన చప్పుడుకి భయంగా కళ్ళు మూసుకున్న మను తన బావ తన దగ్గరికొచ్చినప్పుడు కళ్ళు తెరుద్దామని ఎదురు చూసిన తనకి ఎంతకు కూడా అతను రాకపోయేసరికి చిన్నగా కన్ను తెరిచి గది మొత్తం పరికించి చూసింది. గది మొత్తం అందంగా అలంకరించి మధ్యలో ఉన్న మంచం చుట్టూ కట్టిన మల్లెపూలు, ఆ మధ్యలో హృదయాకారంలో పేల్చిన గులాబీలు మురిపెంగా చూసి ఆ వెంటనే తన బావ సంగతి గుర్తుకొచ్చి అతన్ని వెతికింది. సీలింగ్ లైట్ వెలుగులో ఒక మూలన కిటికీకి అభిముఖంగా కూర్చున్న వేద్ కనపడగానే, ఇక్కడున్నావా అంటూ చెంగు చెంగున అతని దగ్గరికి వెళ్లి చూసింది. తీరిగ్గా కూర్చొని విస్కీ తాగుతున్న తనని చూసి, ఓ, ఇంట్లోనే తాగేస్తున్నావు. అత్తయ్య మావయ్య ఏమనరా నిన్ను అని అంటూ చేతిలో పాల గ్లాస్ అతని పక్కన పెట్టి, ఏం బ్రాండ్ ఇది అని అంటూ చూడబోతే కుర్చీలో కూర్చున్న వేద్ లేచి నిలబడి పంచె పైకి కట్టి మను చేతిలో బాటిల్ లాక్కొని పక్కన పెట్టి తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని అమాంతం ఆమె పెదవుల్ని అందుకున్నాడు. మనుకి గుండె జల్లుమంది. అతను చేసిన పనికి. అదేం పట్టని వేద్ మాత్రం ఆమె పెదాల్ని చెర్రీ పళ్ళలా కొరుక్కు తింటూ అతని నాలుకని పెదాల మధ్యకు పోనిచ్చి ఆమె నాలుకపై నాట్యమాడిస్తుంటే మను తమకంగా అతన్ని అల్లుకుపోయింది. బావా అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. మను స్పర్శ తాకగానే అతను ఆమెను విడిపించుకుని దూరం జరిగి చెల్లున తన చెంప పగలగొట్టాడు. మనుకేం అర్థం కాలేదు. ఏమైంది బావా అంటూ తనకి దగ్గరగా వచ్చి అతని చేతిని పట్టుకోగానే ఈసారి రెండో చెంపని కూడా వాయించేశాడు. ఇంతవరకు మనుని చేయి చేసుకుంది లేదు. ఏడుపొచ్చేసి ఏడ్చేసింది కూడా. ఏడుస్తున్నప్పుడు కంటి నుంచి కారిన కన్నీరు ఆమె చెంపలపై పడి ఇంకా మంట పెడుతుంటే అసలేం జరిగిందో తెలియని అయోమయంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది తను. మను కంట కన్నీరు చూశాక వేద్ ఇంకా రాక్షసంగా మారిపోయాడు. అతను వేసుకున్న చొక్కా విప్పి విసిరి అవతల పారేసి మను బయటి చెంగిపై చేయి వేసి ఆమె అడ్డుకున్న పట్టనట్టు దాన్ని కూడా లాగి అవతల పారేశాడు. భయంగా ఎద తప్పుకున్న మనుని చూసి విసురుగా దగ్గరికి లాక్కొని, నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను. నేను కాకుండా ఇంకెవరైనా నీ జీవితంలోకొస్తే చచ్చిపోతాను అని నాన్నని బెదిరించావంట కదా! మరి భయపడి పారిపోతున్నావే అని అంటూ ఆమెని బలంగా తన కౌగిల్లో బంధించేశాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానని నేను మామయ్యకి చెప్పానా? ఎప్పుడు? అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాక తనని తనే ప్రశ్నించుకుంది మను. నా కోసం చచ్చిపోతానన్న దానివి దగ్గరికొస్తుంటే ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు నా నుంచి కోరుకున్నది ఇదే కదా అంటూ దగ్గరికొస్తుంటే మను వేరే వైపుకు తిరిగి, నేను నీపై ఆశపడలేదు, నిన్నిష్టపడ్డాను బావా అని గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాట విన్నాక మనుకేసి వేస్తున్న వేద్ అడుగులు ఆగిపోయాయి. అంతలో మను కింద పడిన చీరను గబగబా తన ఒంటికి చుట్టుకొని, నేను నిన్ను ప్రేమించాను. నేను నీ నుంచి కోరుకున్నది నీ ప్రేమ, కామం కాదు అని అంది ఏడుస్తూ. మరి నాది ప్రేమ కాదా అన్న అతని మాటకి ఏడుపాపి అయోమయంగా అతన్నే చూసింది. నేను తనని ప్రేమించాను. నా ప్రాణం కంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను. తనే నా జీవితం అనుకున్నాను. తనే నా సర్వస్వం అనుకున్నాను. ఇప్పటికీ అనుకుంటున్నాను కూడా. ఆ అమ్మాయిని మనసులో పెట్టుకొని నేను నీతో ఎలా కాపురం చేయగలనని అనుకున్నావు నువ్వు? నా మనసులో తను తప్ప మరొక ఆడదానికి చోటే లేదు. ఏదో మా నాన్న బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నానంతే. ఇప్పటికైనా నీ మంకు పట్టు వదిలి ఈసారి నువ్వు ప్రేమించేవాడు కాకుండా నిన్ను ప్రేమించేవాణ్ణి
పెళ్లి చేసుకో అంటూ తాగిన మత్తులో తూలుతూ వెళ్లి మంచానికి అడ్డంగా పడిపోయి ఐ లవ్ యూ లిల్లీ అని అంటూ కలవరిస్తూ పడుకున్న వేద్ని చూసి నుదురు చిట్లించింది కిరణ్. ఒక్కగానొక్క చెల్లి గాయత్రికి, ఒక్కగానొక్క కూతురు మనస్విని. విజయనగరం దగ్గర ఒక చిన్నకి పెద్దకి మధ్యగా ఉండే పల్లెటూరు వాళ్ళది. 400 ఇళ్ళు వరకు ఉండే ఆ ఊర్లో మనస్విని వాళ్ళదే పెద్ద కుటుంబం. ఊర్లో అందరినీ కంటి చూపుతో బెదిరించే వాళ్ళ నాన్న ప్రసాద్ రాయుడు. ఆయన భయపడేది మాత్రం కూతురికే. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల మధ్య పుట్టిన మొదటి ఆడపిల్లైన మనస్విని అంటే వాళ్ళందరికీ పంచ ప్రాణాలు. అలాగే ఇటు కిరణ్‌కి కూడా. వాళ్ళ అమ్మ చనిపోయిన వారంలోనే పుట్టిన మనస్విని అంటే తన తల్లి అతని కోసం పుట్టిందంటాడు. అనుకోవడమే కాదు, మనస్వినికి వాళ్ళ అమ్మ పేరే పెడతానన్న ప్రసాద్ రాయుడుతో దెబ్బలాడి మరీ వాళ్ళ అమ్మ పేరు కలిసేలా మనస్విని అని పేరు కూడా పెట్టింది కిరణే. తనకు గనక కూతురు ఉంటే ఆమెనెలా చూసుకునేవాడో తెలియదు కానీ, మనస్వినిని అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు అనేది అతిశయోక్తి కాదు. అంత ప్రేమగా చూసుకునే ఆయన ఎందుకు వేద్‌కి అబద్ధం చెప్పాడో మనుకి అంతు చిక్కలేదు. తను వేద్‌ని ఇష్టపడిన మాట వాస్తవమే కానీ, ఇంతవరకు అతన్ని నేరుగా కలిసిందైతే లేదు. చెల్లెల మీద ప్రేమతో మేనకోడల్ని చేసుకోవాలనే కోరికతో కనీసం నెలకొకసారైనా వాళ్ళ ఊరు వచ్చే కిరణ్ తనతో పాటే తన భార్య లావణ్యని తీసుకొచ్చిన ప్రతిసారి వాళ్ళు ఉండే ఆ 2 రోజుల్లో అప్పుడప్పుడు లావణ్య వేద్‌తో వీడియో కాల్ మాట్లాడుతుంటే దొంగచాటుగా చూడడం చేసిందంతే. అందులోనూ పల్లెటూరులో పెరిగిన తనకి ఫారిన్‌లో చదువుకొనొచ్చిన తన బావంటే ఏదో తెలియని క్రేజ్. ఆ ఇష్టంతోనే వాళ్ళ నాన్న బావని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు తడుముకోకుండా తలూపేసింది. కానీ ఇప్పుడేంటి సీనంతా ఇలా రివర్స్ అయింది. అసలు వాళ్ళిల్లు ఎవరు అని ఆలోచించి ఎప్పటికో అలాగే నేల మీద నిద్రపోయింది మను. ఆ మర్నాడు మను, వేద్ ఎవరూ పలకరే తలుపు తీయండంటూ బయట నుంచి వినిపిస్తున్న లావణ్య పిలుపులకి మెలకు వచ్చిన వేద్ కళ్ళు నిలువుకుంటూ లేచి చూడగా అతని ఒంటి మీద బయటంతా కూడా చెదిరిపోయి అస్తవ్యస్తంగా పడుకున్న మనుని చూడగానే ఒళ్ళు మండిపోయింది అతనికి. వెంటనే పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్‌ని చెల్లున తన మొహాన కొట్టి అదిరిపడి లేచిన మను బుగ్గలు గట్టిగా నొక్కి పట్టుకొని, "ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను టెంప్ట్ చేయాలని చూడకు. నేను నీకసలు లొంగను" అని ఆమెని వదిలి అమ్మ పిలుస్తోంది. "డోర్ తీయి వెళ్లి. జ్ఞానం ఉన్నదానివైతే. నా గురించి ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి మీ ఊరు వెళ్ళిపో" అన్నాడు వేద్. "ఏం చెప్పాలో కూడా నువ్వే చెప్పు" అంది మను. "నేను మగాడిని కాదని చెప్పవే. మళ్ళీ ఈ పెళ్లి గోలే ఉండదు" అని ముసుగు తన్ని మళ్ళీ పడుకున్నాడు. మను వేద్‌ని స్తబ్దుగా ఒక క్షణం చూసి వాళ్ళత్తయ్య పిలిచేసరికి వెళ్లి తలుపు తీసింది. తలుపు తీయడానికి ఎంతసేపేంటే అంత చిందరవందరగా ఉన్న తన జుట్టు వేళ్ళతో దువ్వి, "ఇదిగో బావకి కాఫీ ఇవ్వు" అని కప్‌ని తనకు అందించింది లావణ్య. "నువ్వే ఇచ్చుకో" అని ఆవిడకి వినిపించేలా చెప్పి, "ఆ మెంటలోడికి" అని సణుక్కొని, "మామయ్య ఎక్కడ" అని కిందకి వెళ్ళింది. గార్డెన్‌లో ఆ స్పార్క్ గాడిని వాకింగ్‌కి తీసుకువెళ్లారు అని లావణ్య చెప్పగానే పెద్ద పెద్ద అడుగుల్లో అటు బయలుదేరింది మను. స్పార్క్‌ని వాకింగ్‌కి తిప్పుతున్న కిరణ్‌ని మను చూడగానే అమ్ముడు అంటూ దగ్గరకొచ్చి తనతో ఎర్రగా కందిన ఆమె బుగ్గల్ని చూసి ఏంట్రా ఇవి అని అడిగారు ఆయన. ఆ! రాత్రి నీ కొడుకు పెట్టిన మొరటు ముద్దులకి బుగ్గలెలా కందిపోయాయో చూడు అని అంటూ వ్యంగ్యంగా తన మామయ్యతో అన్న తన మాటలు వినకుండా పళ్ళు బిగబట్టి కొట్టాడా వాడు నిన్ను? ఇప్పుడే వెళ్లి వాడి అంతు చూస్తాను అని అన్నారు ఆవేశంగా. తేల్చాల్సింది బావ సంగతి కాదు నీకు. బావ లేకపోతే చచ్చిపోతా అని చెప్పావంట. ఆయన్ని దబాయించింది మను. మరేం చేయనమ్ముడు. అలా చెప్తే గాని వాడి పెళ్ళికి ఒప్పుకోలేదన్నారాయన. అంత బలవంతం పెట్టి నాతో పెళ్లి చేయడం ఎందుకు? అయినా నీకంత స్వార్థం ఎందుకు మావయ్య? బావ ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేసి, నీ చెల్లెలి కూతుర్ని నీ కోడలుగా చేసుకున్నావు అని అడిగింది మను. మను ముందు నన్ను చెప్పనిస్తావా? రాత్రే చెప్దామనుకుంటే మీ అత్తయ్య నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. వేద్ ఇష్టపడ్డ అమ్మాయి ఎవరో కాదు. ఇంతకు ముందు వాడి దగ్గర పనిచేసి, వాడి పర్సనల్ సెక్రటరీనే. ముగ్గురు ఆడపిల్లలు పెంచి ఎలా పెళ్లిళ్ళు చేయాలో అని క్షణక్షణం ఆలోచించే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. తండ్రి లేని ఆ ఇల్లు ఈ అమ్మాయి సంపాదనతోనే గడుస్తుంది ఆ ఇల్లు. ఆస్తులు, ఐశ్వర్యంలో కానీ మనకి ఏమాత్రం సరితూగరు వాళ్ళు. అయినా సరే వేద్ ప్రేమించాడన్న ఒకే ఒక్క రీజన్‌తో ఒప్పుకొని, నేనే ఒక మెట్టు దిగి వాళ్ళతో సంబంధం మాట్లాడడానికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి అక్కడంతా రివర్స్ అయిపోయింది. డబ్బున్న అబ్బాయిని నమ్మకూడదు. అతనిది ప్రేమ కాదు, మోహం. అది తీరిన తర్వాత వదిలేస్తాడంటూ వాళ్ళ అమ్మ ఏదేదో మాట్లాడి ఆ అమ్మాయి చేత ఉద్యోగం మాన్పిచ్చేసి తనకొక పెళ్లి సంబంధం చూసింది. అదే టైంకి వేద్ కూడా ఏదో బిజినెస్ ట్రిప్ మీద సింగపూర్ వెళ్తే అనుకోకుండా వాడికొక చిన్న యాక్సిడెంట్.
ఆ కంగారు ఈ అమ్మాయి సంగతే మర్చిపోయాను. తీరా వాడు రికవర్ అయ్యి ఇండియా తిరిగొచ్చాక ఆ అమ్మాయి గురించి వాకప్ చేసి తెలిసింది. ఆ అమ్మాయికి పెళ్లయిపోయిందని. వెళ్లి ఆ అమ్మాయిని కలుస్తానన్నాడు. తప్పని చెప్పాను. నా మాట వినకుండా అమ్మాయి కోసం చెప్పులరిగేలా తిరిగాడు. తన వాళ్ళెవరు ఆ అమ్మాయి ఐడెంటిటీకి తెలియకుండా చూశారు. ఒక్కసారైనా తనని చూస్తానని నా దగ్గర మారాం చేశాడు. తప్పని చెప్పినా వినలేదు. మళ్ళీ నేనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి తన అడ్రెస్ ఇవ్వమని బ్రతిమిలాడాను. కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినంత పని చేశాను. కొడుకు జీవితం ఏమవుతుందో అన్న బాధ నాది. కానీ ఎక్కడ వేద అమ్మాయి అత్తగారింటికి వెళ్లి అల్లరి చేస్తాడన్న భయం వాళ్ళు. ఆ అమ్మాయి గురించి కొంచెం కూడా తెలియనివ్వలేదు. తన గురించే తలుచుకుని పిచ్చోడైపోతాడేమో అని భయం వేసింది. పెళ్లి చేస్తే అయినా మారతాడేమో అనుకొని నీ గురించి అబద్ధం చెప్పి వాడిని నీకిచ్చి కట్టబెట్టాను. చూస్తూ చూస్తూ నీ గొంతు కొయ్యాలని ఎలా అనుకుంటానమ్ముడు. ఇంకా చెప్పాలంటే వాడికంటే నాకు నువ్వంటేనే ఇష్టం. నీకే ఎందుకిచ్చి చేశానంటే నీ కళ్ళున్నాయి చూడు వాడితో ఎవరినైనా సరే నీ వైపుకి లాగేసుకుంటావు. వాడు కూడా ఎప్పటికైనా ఆ అమ్మాయిని మర్చిపోయి నిన్ను భార్యగా అంగీకరించడా అని నమ్మకంతోనే చేశానంటూ మను కళ్ళలోకి చూసిన ఆయన ఆమె చెంపలపై అంటి తడి చూసి ఏంట్రా ఇది అన్నారు. మను ఆయన్ని చుట్టుకొని పాపం బావ ఆ అమ్మాయి కోసం ఎంత బాధపడి ఉంటాడో కదా మావయ్య అని అంది. మనం మాత్రం ఏం చేస్తాంరా వాడు తలరాతల రాసి ఉంటే అని మను సముదాయించి ఏమన్నాడు రాత్రి వాడు అని అడిగాడు. మను జరిగిందంతా చెప్పి అవును మరి అత్తకి ఈ విషయం తెలీదా అని అడిగింది. లేదు అని తల అడ్డంగా ఊపి వాడికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మనిషి మనిషిలా లేడు. ఏదో అయ్యింది అని నాతో పోరు పెడుతూనే ఉంది కానీ, నేనెప్పుడు తనతో అసలు విషయం చెప్పలేదు. కానీ, మనుని తీసుకొని ఆయన గదికి తీసుకువెళ్లారు. ఆ వెనకే స్పార్క్ గాడు ఎగిరి గంతులు వేసుకుంటూ వచ్చేశాడు. ఆయన చెంపలకు ఆయింట్‌మెంట్ అప్లై చేస్తూ "నొప్పిగా ఉందా తల్లి" అని అడిగాడు. ఆయనకు తెలుసు మను ఎంత గారాబంగా పెరిగిందో. అవును కిరణ్ చాలా గట్టిగా కొట్టాడు. ఇంతవరకు ఎప్పుడూ ఇంత గట్టిగా కొట్టలేదు అని తన బుగ్గలు నొక్కుకుంటూ అబ్బని తీయని దెబ్బ ఎంత మంటగా ఉంటాయో రబ్బా అని పాట పిచ్చి పిచ్చిగా పాడుతున్న మనుని చూసి ఈ విషయం మీ నాన్నకి కానీ చెప్పకు తల్లి. నీ కోసం ఇల్లరికి వలడు కోసం వెతుకుతున్న మీ నాన్నని ఒప్పించి మరీ నా ఇంటికి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే నన్ను చంపేస్తాడు అన్నారు భయంగా. ఇదిగో నువ్వు అంటున్నావు మా నాన్న చేశాడు అంటూ కిరణ్ చేతిలో ఫోన్ తీసుకొని ఆ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు రాయుడు అంది మను. కిరణ్‌కి ఫోన్ చేసిన ప్రసాద్ రాయుడికి మను గొంతు వినపడేసరికి నవ్వుతూ బంగారం నువ్వేనా తిన్నావా తల్లి అని అడిగారు. ఇంకా లేదు రాయుడు. నేను లేచిందే ఇప్పుడు మావయ్యతో మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చేశావు. నువ్వు తిన్నావా? మీ ఆవిడ ఏం వండింది ఈరోజు? అని అంది మను. తిన్నాను తల్లి. పెసరట్టు ఉప్మా చేసింది. అది టైం ఇదిగో ఇప్పుడే పొలానికి వెళ్దాం అనుకుంటున్నానన్నారాయన. పెసరట్టు ఉప్మా చేసిందా? అంతేలే. నేనున్నప్పుడు మాత్రం రోజు ఆ రాళ్ళు, ఇడ్లీలు లేదంటే ఆ జావ ఉప్మా చేసి పంపెట్టేది. నాకు పెళ్లి చేసి పంపించేసిన తర్వాత పెసరట్టు ఉప్మా చేసి పెడుతుందా మీ ఆవిడ? ఉక్రోషంగా అడిగింది మను. లేదులే తల్లి. ఈ పెళ్లి పనుల్లో పడిపోయి చాలా అలసటగా అనిపిస్తూ ఉంటే నేనే పొద్దున్నే బయటికి వెళ్లి టిఫిన్ తీసుకొనొచ్చాను అని అంటారు. కథ ఇంకా ఉంది. మరి వేద్ ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందని తెలిసి కూడా ఎందుకు వేద్ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు? నిజంగా ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందా? మరి మను తన బావ మనసు మార్చుకుంటుందా? వేద్ తన మనసు మనుని భార్యగా ఒప్పుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.